వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 2025 నవంబర్ 7న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని బ్లాక్ డైమండ్ క్రీడా మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందే మాతరం, భారత స్వాతంత్ర్యం పోరాటం శంఖారావం, ఛాయాచిత్ర ప్రదర్శన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ సంకల్పం పేరుతో 50 ఛాయాచిత్రాలతో 150 సంవత్సరాలు వందే మాతరం విశిష్టత, దీనితో పాటు రాజ్యాంగం, దాని విశిష్టత, 76 సంవత్సరాల స్వాతంత్ర పోరాట ప్రతిమ ఈ ఛాయాచిత్రాలలో వివరణాత్మకంగా ప్రదర్శించారు. ఈ రోజు 20వ తేదీన ప్రారంభించిన ఈ కార్యక్రమం 22 వరకు నిర్వహించనున్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వందే మాతరం 150 ఏళ్ల భారత స్వాతంత్ర్య పోరాట శంఖారావ ఛాయాచిత్ర ప్రదర్శనను ఇల్లందు స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య, సింగరేణి జనరల్ మేనేజర్ కృష్ణయ్యతో కలిసి ప్రారంభించారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరూ వందే మాతర గీతం విశిష్టతను, అది గీతం కాదు ఒక శక్తి అని తెలుసుకోవడానికి ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. సిబిసి అసిస్టెంట్ డైరెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 150 ఏళ్ల వందే మాతరం గీత విశిష్టతను చిత్ర ప్రదర్శనగా ఏర్పాటు చేయడం జరిగిందని, 3 రోజుల పాటు ప్రదర్శనలు ఏర్పాటు చేశామని, ఈ గీత విశిష్టతను అదేవిధంగా రాజ్యాంగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేసే విధంగా ప్రదర్శన ఉంటుందని తెలిపారు. భారత్ మాతాకి 76వ రిపబ్లిక్ డే ఉత్సవం వర్ధిల్లాలి. ఇటు కాదమ్మా, అటు చూడమ్మా, దాన్ని చూడమ్మా. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో జనవరి 20 నుంచి 22 వరకు ఇల్లందు పట్టణంలో వందే మాతరం 150 ఏళ్ళు నిండిన సందర్భంగా వందే మాతరానికి 150 ఏళ్ళు నిండడంతో పాటు జనగణమనతో సమానంగా జాతీయ గేయంగా రూపొందించినటువంటి నేపథ్యం, అందులో ఆ ప్రాసెస్లో జరిగినటువంటి సంఘటనల మీద ప్రధానంగా ఇక్కడ ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు జరిగింది. వందే మాతరం 150 ఏళ్ల చరిత్రతో పాటు రాజ్యాంగానికి 175 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ 75 నుండి 76 సంవత్సరాలు వచ్చిన సందర్భంగా రాజ్యాంగం రూపొందించడం, దాని వెనక నేపథ్యము, రాజ్యాంగం రూపొందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి మహనీయుల సంబంధించినటువంటి వివరాలతో పాటు రాజ్యాంగంలో ముఖ్యమైనటువంటి అంశాలు, విశిష్ట లక్షణాలు, దాని గొప్పతనం గురించి ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జనవరి 20 నుంచి 22 వరకు కూడా ఈ ప్రదర్శన అనేది ఇల్లందు పట్టణ ప్రజలతో పాటు వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు సందర్శిస్తారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ని మన స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది. గీతాన్ని ఏ విధంగా రచించారు, దేశం కోసం ఎన్ని త్యాగాలు చేశారు వీరు. ఇప్పుడు చెప్పారు జేఎం గారు, ఈ గీతాన్ని ఆలపించడానికి కూడా నిషేధించినట్టు పరిస్థితి ఆ రోజు. ఆయనైతేనే శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ నుండి ఫస్ట్ ప్రైజ్ పొందిన వి పూజితాన్ని విద్యార్థులందరూ చప్పట్లు కొట్టవలసింది కోరుతున్నాను. వి లహరి సెకండ్ ప్రైజ్ విన్నర్.